ఎట్లా నేర్పుతున్నాడు సరస్వతి ఓం నమః ఓం నమః సరస్వతి ఓం దినమంటే ఒక్క రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే వస్త్రం అంటే ఏడాది పొత్తులైతే ఉన్నది 6 ఏళ్ల పిల్లగాళ్ళు 7 ఏళ్ల పిల్లగాళ్ళు పెరుగుతున్నారు 4 వేదాలు 18 పురాణాలు 6 శాస్త్రాలు భాగవతం నేర్చుతూ ఉన్నారమ్మా అగో 7 ఏళ్ల పిల్లగాళ్ళు సంప్రపడుతుంది నా గర్భాన కొడుకు నా గర్భాన పెట్టాలి సంప్రపడకుంటే కన తల్లి సహకర తల్లి కనుక కమలబాయి ఉంటున్నది అవి అన్నడి వల్ల ఉన్నది రాళ్ళక చీరకల రాజ్యాన రాదు రాదు ఉదయ సేనవారాదు అడిగినొల్లకు దానం అంటాడు రాదు అడిగినొల్లకు దానం అంటాడు దానం లోపల తండ్రి పేరు ఎదుర్కొన్నాడు కచ్చిరికాడ ఉన్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా కట్టగడ బలం ఉన్నది 7 కమ్మల గుడిసెల్లో ఉన్నాడు తమ్ముడు కూరసేనుడు కూరసేనవారాల కింద ఉన్నాడు మంత్రి వీరసేనుడు రాజ్యానరాలు ఉదయసేన రాజ్య ఉదయశ వేలంగా బాబగారి బాబాతులు కచ్చిరి ముందరికెళ్ళి నా వీరసేనుడు అత్తడమ్మా ఓ దేవుడమ్మా ఉదయసేన మహారాజుకు 10 మంది దండ పెడతానని కడుపుల కత్తులు పెట్టుకొని కట్టగడ వల్ల 7 కమ్మల గుడిసెల్లో ఉన్నాడు కూరసేనుడు నా పేరంటే ఏంద్రో నీ పేరంటే పేరంటే పేరే ఏ పేరంటే పేరే నీ పేరంటే నీ గుడిసె వారి నా పేరు చెప్తే ఊళ్ళే గత 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 అనకాలి మంచోళ్ళు అయ్యే పనికి గత 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 వడుస్తాను నీ పేరు చెప్తే ఏంటి కుక్కలా నా కింద ఉండి నాకే నీ కింద నేనే సరిపెట్టు కాదు అయ్యా ఒక ముచ్చట ఎంతనే గాని రాజు రాజే పంట పట్టానయ్యా ఎవరు నువ్వు రాజు అట ఒకసారి అత్తవరండి మొక్క చూసుకున్నావా నాకేమైంది పడిపోతే ఒక్కసారి మంత్రి
కూర్చేయా ఇక నీకు కుర్చీ చెప్పాలి సపరేక బండి బడాలి అయినా ఎడకమ్మ చూసి నాకు కూర్చెక్కండి మరి మన కుర్చీలు కూడా ఉన్నాయా ఇంకా ఏదో గొప్ప బిల్డప్ అయ్యా నేను ఇలా ఇంటికి పోయి రాగా మీ అన్నగాని కచ్చకాడికి ముందుకెళ్ళి వచ్చిన అబ్బా ఏం మంది ఏం జనం ఒకరు కాకపోతే ఒకరు దండం అంటే దండం అంటారు గిన్నె రోజులు అన్ని కింద పని చేయబట్టి ఒక్క రోజు అంటే నీకు ఒక్కడు దండమని అన్నాడా కనీసం గిట్ట సరవానికి వచ్చిండా ఒక్కడు ఎందుకంటే నీతోటి మేము అప్పుడు ఇప్పుడు ఇంకా నైట్ అవుతున్నాను కాబట్టి ఇంతమంది మాట్లాడతాను లేకపోతే నీతో ఎవరు మాట్లాడతాను నైట్ తాగితే మాట్లాడుతున్నా లేకపోతే దండం పెడతాడు పేరు పెద్దదైపోయింది రాజ్యాల రాజు దేశాల రాజమండ్రి బట్టి రాజులో దానం చేసుడు పైన మంత్రి బట్టి ప్రజల దానం చేసుడు నీ అన్నగాని గర్భవాసం అందు ఓ బిడ్డ పుట్టింది ఓ కొడుకు పుట్టిండు ఇక ఊళ్ళో పండుగ అన్నగాని కొడుకు బిడ్డ పుట్టకంత చూస్తాను 21 దినం నాడు ఈ ఊళ్ళో మొత్తం అందరు కలిసి భోజనాలు పెట్టిరు ఆటలు పోసి పిలిచినారా అంటే బాగా తింటే అయినాక నొలి పెడతావా నా రాత పాడు మంచిగా లేదు మా అన్నగాడు పిలిస్తే నైట్ కోటర్ ఇస్తాడు మరి ఇస్తే సపరేట్ ఆగొచ్చి మళ్ళీ 7 కమ్మల పురుషులు అంటే మంచిగా ఉంటది మరి అక్కడ వంటలు కాదే అట్లా ఒక్క నైట్ అన్నా ఓ ముక్క అన్నా అన్నా పులుసా ఒక్క ఊరు ఒక్క సుందరమలే కావాలి పెట్టిండు అక్కడ గర్వకాడ నేను రావద్దా నా పక్కకి ఇక్కడికి వచ్చినాడుగా మరి నేను 100 రూపాయలు నైట్ తీసి పట్టుకు తాయి మన్నా సత్తిగా అయ్యా అయితే నీకు ఎవరు దండం పెడతలేరు నీ పేరు అనేది ఇక లేకుండా నా అన్నగారి పేరు చెప్తేనే ఒక కుర్చీ మీద కూర్చొని లేచిలో పడతారు నా పేరు చెప్తే 20,000 కూడా లేపుతలేరు 20,000 కూడా లేపుతలేరు నీ పేరు నా అన్నగారు చేయబట్టి నాకు మీరు ఉన్నాయా లేదు నా అన్నగారు చేయబట్టి నాకు నమస్కారం వాడే రాజ్యానికి రాత్రి ఏరుతాడు వాడు దేశం ఏరుతాడు వాడు ఉన్న అట్టగాదయ్యా ఇప్పుడు నీ కలిగర్భ సంబంధించారు వచ్చిండు మీ అన్నగారు తీసుకున్నట్టుగా నీకు కూడా సగం రాజ్యం వాళ్ళు ఇచ్చిండు మరి నీ రాజ్యం ఎట్లా వారి తాగుడు కిందనే పాయే మరి అంతలాగా తయారయ్యి మళ్ళీ మీ అన్నగారు నిన్ను పెట్టా తాగుడే ఊడే ఉంటే భయకుంటాం లేకపోతే ఊరుకుంటాం అంతే పొద్దుకుతే బుక్కెడు ఒక్క మాడ మిత్రుడు ఎవడున్నారా కడుపులో ఉన్నట్టు మళ్ళీ మిత్రులు లేదు ఏం సంపాదించడం అది ఇన్ని రోజులు కథకో ఏం సంపాదించడం అయితే కడిపే కైలాసము అంతే ఒక్క నైట్ పేరు చెప్పి ఎవరు ఒక నైట్ అది ఇంకోసారి ఇంటి మొక్కలు తాకాలన్నది ఇవాళ ఇయ్యన్నట్టు 25 రూపాయలు 20 రూపాయలు తింకపోతాను ఇవి ఇచ్చి మళ్ళీ పట్టాలి బ్యాంకు శనివారం బంధు దేవత పడితే పెద్ద పైసలు లేదు ఎందుకైతే బిల్డప్ నీకు నిన్న శనివారం ఆదివారం సోమవారం 3 రోజులు సెలవు పైసలు ఇద్దామంటే బ్యాంకులు ఉన్నాయి అక్కడ అకౌంట్ ఉన్నాయి కానీ బయటకు వస్తాను నీ దగ్గర ఇప్పుడు నా దగ్గర అయితే నా పిల్లలు నీకంటే పిల్లలు లేదు పొరగలేరు నువ్వు గొడ్డలు కావాలి నువ్వు మాకు కుట్రా నాన్నగారు చేయబట్టి 10 మంది నాకు అనుకున్నావా ఇదివరకు నీకు బాగా ఉన్నది నువ్వు భూమి మీద ఉన్నట్టు
నా అన్నగాడు 10 మంది వానికి దండం పెడతాను కుక్కలు తల పెట్టారా పెడతలేదు సారీ నా అన్నగాడు భూమి మీద ఉన్నన్ని రోజులు నాకు దండం పెట్టుకోవడానికి తోడుగా ఒరే పడక మంత్రి వీరసేన అన్నగారి ప్రాణం తీయాలి అన్నగాడు భూమి మీద లేకుంటున్నప్పుడే ఈ ఊళ్ళో నాకు విలువ అప్పుడు రాజ్యానికి రాదు నేనైతే దేశంతో నేనైతా ఇక నువ్వు నా కింద మంత్రి అవుతావు వారి అప్పుడు రాయల్ స్టాక్ రాయల్ స్టాక్ రమ్ము విస్కీ మీ అన్నగాడు తక్కువ కాదు ఎదురు కొట్లాడాలంటే 7 ఏళ్ళ బలం అన్నగాడు అన్నగానికి ఎదురుగా పోతే ఒక్కసారి కట్టొక్కి తన కోడి పిల్ల తలకాయ ఎదురుగా పోయి కొట్లాడాలంటే నుంచి కాదు 7 ఏళ్ళకు బలం ఎంత ఉంటుంది అన్నగారికి అంత బలవంతుడు వాడు లంగాన అన్నగాడు అంటే వాడు పెళ్లి చేసుకుని మనుషులకి పిల్లల పెళ్లి చేసినారా అందరు చేస్తలేరా అందరు దాకా నేను చేస్తా అంటే అందరికి అయిపోతారు నువ్వు 100 రోజుల పడిపోతే ఇది ఒక్కటి ఇది ఒక్కటి నా అన్నగాడు ఇంట్లో 21 చేసిన కాంచెలు కాదు అది 21 పక్కన పెట్టు నీ అన్నగారికి కొడుకుల బిడ్డల సత్తాపల కాకపోతే గుళ్ళల్లో పూజలు సేవలు కట్టడి వినప్పుడు అదన సుంకరి మల్లి గారి చేతిలో ఒక రాజ్యం పెట్టిపోయింది కదా నీ చేతిలో ఒకటి పెట్టిందా నాకు అక్కడ ఒక్కటి చూడు అంత విలువ అన్నట్టు నీకు వారి అదన సుంకరోడేమో రాజ్యం వెళ్తే నేను సుంకరోడి కంటే అధ్వానం అన్నట్టు మరి ఇప్పుడు నేను అన్నాను అదయా మన రాజు లెక్కనే సుంకరోడి కంటే అధ్వానమైన వచ్చిందా అన్నగానికి ఎదురుగా కొట్టారు ఆయన 400 రూపాయలు అన్నగాన్ని ఓరంగా ప్రాంతీయపోతే నా పేరు పూల సేనుడే కాదు వాడేంత లెక్కింత మరి మీ సత్తించారా ఒరే కొడుక మంత్రి వీరసేన అయ్యో ఏమైనా కన్నా ప్రకాశం నేను ఉన్న గుడిసగా తెలి అన్నగాడు వండుకున్న మానవేడికి ఎవరు తెలుగున 46 దూరాలుగా వారి 46 దూరాలే ఎవరు తెలుగుంటే అన్నగారిని మొత్తం ప్రాణం ఇయ్యాలి అయ్యో అయ్యో వారి మంత్రి ఇప్పుడే మనం
అయ్యా ఇప్పుడే మన వరంగల్ పట్నం పోదాము ఒడ్డలో ఓలకద్దాము నా 7 కమ్మల గుడిసె గాంచెలి అన్నగాడు వండుకునే మాలకు 4 ఎరందోడాలి ఎవరు తెలియకుండా అన్నగాడు ఒక కోడి కొడిచ్చినా అతను కరింది అయ్యా వాళ్ళు ఒడిరాజులో తీసుకొచ్చి 40 ఎర్రదోడు ఇస్తావు అలాగే ఎక్కడ పైసలు మై ఫోన్ నేను ఉన్నా కదా నీకెందుకు రా ఇస్తాను ఓడనైతే ఓడని ఎట్లయితే గట్ట గట్లంటేనే నాకు ఒక నాలుగు వచ్చింది అయ్యా ఎట్లంటే బియ్యాస్ వచ్చేదట ఒక దర్శి అంటే బట్టలు కుట్టడానికి శాలట అయితే శాలను బట్టలు కుట్టంగా ఏం చేయాలి ఆ శాలను బట్టలు కుట్టంగా ఆ సూర్య అయితే కింద పడిపోయిందా కింద పడిపోయిందా ఇక ఎదుకులాడుతుంట పొద్దుట నుంచి సాయంత్రం రాక ఎదుకులాడినా కానీ ఎదుకుతుందా ఏం చేయాలి మరి బట్టలు కుట్టపోతానో మరి నా బాడీ ఊరుకోలే వచ్చిన వాళ్ళు ఊరుకోలే మరి ఈ ఏం చేయాలి మరి ఎక్కడ దొరుకుతలేదా అని ఏడుకొండలు కన్నా నీ బాధ్యను సమూహ సారమని బాధ్యను నా సూది నాకు దొరికినట్టయితే నా ఎత్తు బంగారం పంచి పెట్టడానికి సమయం ఒక్క సూది కొరకు ఇక మొక్కిండా మొక్కిన వాళ్ళే మొత్తంగా అయితే చేసుకున్న భార్య వచ్చిందా చేసుకున్న భార్య వచ్చి ఏవయ్యా ఏవో ఎదుగులాడుతాను మొక్కుతున్నాం అంటే ఏం పిచ్చిదానా నా సూది అయింది సూది పొద్దు నుంచి వరకు ఎదుగులాడుతున్న సూది నాకు దొరకలేదు దేవుడికి మొక్కింది అని అన్నాడట మరి ఏమని మొక్కినవయ్యా అని అడిగిందట ఒక నా సూది నాకు దొరికిన మాట ఉంటే సమ్మవు మేడారం సమ్మకు నా ఎత్తు బంగారం తోపుతారా అని మొక్కిన మంచి పెద్దలను మొక్కిన అన్నట్ట నీ తలపాడు వాళ్ళు కానీ నామనర్ కానీ దొంగలు పడవా నిన్ను ఇదిలో పెట్ట ఇప్పలు పెట్ట తాళాలు పెట్ట తైజలలో పెట్ట 10 పైసలు సూది కొరకు నువ్వు ఎత్తలేదన్న 70 కిలోలు 80 కిలోలు ఉంటావు ఈ ఎత్తు బంగారం జోకనంటే ఎత్తలేదన్న 40 రూపాయల కిలోనే కానీ ఏం దానిలో ఎంత 27 అంటే 2800 రూపాయలు అయితే 10 పైసల సూది కొరకు 2800 ఖర్చు పెడతావా అని చేసుకున్న భార్య అందులోనే ఇక భర్త ఏమన్నాడు ఏ పిచ్చిపోతున్నాడా సూది అయితే దొరకని ఇక దొరకడైతే సేపు అంటున్నాడు సమ్మకు సూది దొరకని ఇక దొరకడైతే సేపే నచ్చి పని చేసినాక ఎట్లయితే కట్ట అంటావు అది ఊరుకుంటారా అంతేనా
ప్రెసిడెంట్ ఏమవుతుంది మాది ఓ సారణగరం ఓ సారణగరం ఎందుకు వచ్చావు మీరు ఎంతమంది 450 450 మంది ఉన్నారా అయ్యా మీతో ఒక పని పడ్డారా పని పడ్డదా అయ్యా 46 చూడాలి 46 ఏ పాటి ఏ పార్టీ ఎన్ని కిలోమీటర్ల దూరం అంటాడు ఏ పాటి దూరం అంటున్నా వారి నీ కింద రాదు నాకు చెప్పరా నీ పేరు ఉంటే విలువ ఎవరు ఇక్కడ విలువ నీకు మళ్ళా పోయేస్తావా అది కాదయ్యా ఇక్కడ ఉంటే విలువ ఇప్పుడు అంటలే పొద్దులు ఉన్నాం తిన్నాము పని పోయి ఇప్పుడే వచ్చినాం పని కంటలే పోయితేనేమో నీ అన్నపాడు నాకేసుకొని అన్నం కాదు అది కాదు ఇంట్లో విలువ పైకి పోతానా ఓహో ఇంకెవరన్నా ఉంటే బిల్లు పట్టనవా అదే నేను పని చేస్తలేనా పని పాడగా నేను చెప్తాను అంటాను విలువ బయటికి ఒక్కటే నువ్వు ఏ మనిషి ఓ నువ్వేనా ఎవరైనా పడతలేరా ఎందుకో ఇస్తాను ఎవరో గిరాకీ వచ్చిందా అగో గిరాకీ అడేమో అంటాడు నాకు నా భర్త నన్ను ఎందుకో ఇస్తున్నాడని భర్త వేడికి ఎట్లా వస్తున్నది ఎట్లా వస్తున్నది ఇంటి లోపల ఏం చేస్తున్నావు అంటే చేస్తాను ఎందుకు వేసినావు గిరాకీ వచ్చింది ఏం గిరాకీ పడి కొట్ల సునక్క ఇన్ని చేసుకునే బదులు ఇంకెవరన్నా చేసుకున్నాను చేసుకున్న సంది గిరే కోసం ఇంట్లో నేను కూడా కట్టా శుక్రవారం అంటే బుక్కుదామంటారు ఏదో ఏమిడికి ఒక పొన్న చూడు అన్నది తీసుకుంటే నన్ను వేసుకుంటాను సుగుణక్క 15 రోజులు అన్నారు నాకంటే నీకంటే కన్నా నీకు ముంగట కలిసి ఉంటే ఈ పిల్లని ఇచ్చడానికి అంతకంటే బాబు పెట్ట ఆవురా మనం దీనికి మన పక్కన నుంచి పోతే ఇది రోడ్డు మీద కట్టిన ఇదే కావచ్చు దీనికి ఎవరు అంత సీన్ ఎవరు వచ్చారు ఈయన ఎవరు
ఎవరిల్లు వీళ్ళు ఎవరిల్లు మన పిల్లవేనా వీడెవడు ఎవరిరను దొంగ ఉన్నట్టున్నావు అంత రాత్రి కరెంట్ పోయినాక వీని మొత్తం చూడాలంటే సులక్క 10 సెల్ లైట్ దుబాయ్ సెల్ లైట్ కాదా ఎవరికి వచ్చినవాడు ఎవరిని నీ పిల్లలు బీటర్ వెళ్తాను వాడుకో నేను పిల్లాన్ని నా పేరు కొట్టమాలమ్మ అంటారు నీకు ఏ గారు పేరు చేసిండు ఏ గారు ఏంటి చేస్తారు పిచ్చయ్య గారు ఏంటి చేస్తారు తిరుపతి నా మొగడు ఏమంటున్నాను ముట్టుకోలేదు నీకు కూరగాయలు వచ్చిందా మరి నాకు ముగ్గురు కొడుకులు మరి వాడు షేవింగ్ ఎంత కూరగాయలు వచ్చింది గాలికి పుడతారు దేవుణ్ణి నడకట్టుకుంటా నీకెందుకు ఏం మాట్లాడుతున్నా నువ్వు పేరుకు మోగోని ఆడు ఎందుకు వచ్చిండు అంటాను ఈడు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అయ్యో చెప్పిన అడుగు ఏంటిదో నా మాట ఏమైనా తాగు దానికి అలవాటు అయ్యి తాగుడు కాదే ఎందుకు వచ్చినావు 40 ఏళ్ళు చూడాలి ఎక్కడికి మా ఊరికి పోయి అది మీ ఊరి కన్నా కానీ ఎంత దూరం రావు అంటన్నా దొరక ఒక్కతే దొరికిందిరా మళ్ళీ తీసుకుపోతాడు కదా ఇంకెళ్ళా 3 వర్షాలు కాదు వీడియో మాత్రం చేసుకుంటా నీ పిల్లని చెప్పడాక వాళ్ళు చెప్తుంది ఎక్కడికి ఎక్కడికి రావు నేను వండుకున్న ఉన్న గుడిసె గాంచులు అన్నగాడు వండుకున్న 4 చూడాలి అంటే 20 పగ్గాల పెట్టుంటారా అంతకని కిలోమీటర్ కిలోమీటర్ అబ్బా అయితే మరి గదాన్ని ఎంత ఇస్తావు ఎంత కావాలి మేము గదానికి 15,000 రూపాయలు తీసుకున్నాం అందరికీ ఉంది మరి ఎంత తీసుకున్నావు కదా గజానిక ఇటీను అడుగుతాడా 40,000 మాట్లాడిన ఎంత మాట్లాడినా 15,000 గదానికి పిచ్చి మొక్కవాలి చెప్పు 15,000 మాట్లాడతావే ఎంత మాట్లాడమంటావు 25 రూపాయలు చూడక 15,000 ఎక్కువ 25 రూపాయలు ఎక్కువ చెప్పు 15,000 ఎక్కువనా 25 ఎక్కువనా అడుగు గైన అడుగు ఆవు రాజావుతాడు చెప్పు 15,000 ఎక్కువ ఆగు 15,000 ఎక్కువనా 25 ఎక్కువనా 15 తర్వాత 25 ఎక్కువ 20 తర్వాత 15 ఎక్కువ 15 ఎక్కువ 25 ఎక్కువ కదా ఇటీను ఇదిగా చెప్పరా 15,000 రూపాయలు ఇవ్వాలి గదానికి మళ్ళీ డోంట్ టచ్ మీ ఎడచేస్తాను 15,000 రూపాయలు అయితేనే అర్థం లేకపోతే రావు పైసే రూపాయి చెప్పిన మధ్య అది మాత్రం ఉండాలి బాడకవు తాగరా అంటే 7కి వేయినా కానీ బాటిల్ తీసుకుంటారు బగారు బో తింటారు బాటిల్ సీసాలు లాడుతారు పొడుగులు దాలించి అడ్డం వల్ల బతారు 9 నెలల పోతా అంత అవుతుంది బాటిల్ లేదు బల్ల దిగుడే లేదు మాతో నువ్వు కూడా తయారు మొన్న అటో అడిగి ఇట్లా దొబ్బకపోవడా దొబ్బకపోతాను సారాయి మొన్న బూరెటాలు కప్పట్ల ఎక్కడికి ఆడు గుట్ల హాస్పిటల్ పోతే మల్లేసు మరి ఏం చేసి తిన్నారంటే మొత్తం తినుడు తాగుడు మొత్తం బంద్ చేస్తే రేవు కత్తంటే బంద్ చేసింది లేకపోతే సుగనక్క చూసింది అప్పుడే నా తినుడు నువ్వు తిన్నట్టు నేను తిన్నాను పెట్టుకొని తింటుగా లంచముంటే నువ్వు బంద్ చేయమంటే బంద్ చేసి ఇప్పుడు తింటావు అప్పుడు తింటేనా గదా 15,000 రూపాయలు 25 15,000 నేను చెప్పి నాదే ఇక్కడ పెడతాను నువ్వు అన్నదానికి ఇంకా 500 ఎక్కువ ఇస్తా ఇంకా అన్నదానికి 500 రూపాయలు 500 ఎక్కువ ఇస్తావు కానీ మా గూడెనంత ఇదే ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే 458 మంది రాసుకుంటారు మీరు 8 మంది అన్నారు రాసుకో 25 కుక్కలు రాసుకోరా కుక్క ఎట్లా కనిపిస్తాను నేనేమన్నా ఇప్పుడు ఆరణకు రాసుకోవయ్యా కుక్కలు మేము ఏడికి పోయినా కానీ ఊరికి దూరాన గుడిసెలు వేసుకుంటాం గుడిసె కాడ ఏమన్నా సామాన్ విడిచిపెట్టి కుక్కల కావాలి పెట్టిపోతాం మేము పని చేసడానికి పోయినప్పుడు కుక్కల కాలం ఉంటాయి అక్కడ మరి కుక్కలకు అన్నం ఎవరు పెడతారు
మాకు పెట్టినట్టు అవి ఇట్లా పెట్టాలి. ఇట్లా కూడా ఉంటుందా? అంటే కుక్కలు కూడా బిల్లేనా? రాసుకున్న కుక్క రాసుకున్నదా? రాసుకున్న కుక్క 25 గాడులు రాసుకోరా గాడిది. ఏం మాట్లాడతారు? గాడిద అంటారు, ఎవరంటారు? మా గాడులు ఉన్నాయి రాసుకోమంటారు. సవాలు వస్తాను గాడులు ఉన్నాయా? ఈ సర్వసాధారణ మోసడానికి గాడులు ఉన్నాయి. రాసుకున్న గాడి రాసుకున్నా? రాసుకున్న గాడి 25 మంది బాలింతలు ఉన్నారు. వాళ్ళకి సుతం ఇయ్యాల కది. వాళ్ళెందుకు ఇంటికాడ పెట్టిరా? మేమందరూ పనికి పోతా అంటే వాళ్ళు ఇంటికాడ కావాలంటారు. కుక్కలు చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, మేము వచ్చే వరకు వంట చేయాలి. నీకెన్ని కైకిళ్ళ కన్నా ఎక్కిస్తారా? వాళ్ళకి 25 మంది బాలింతలు ఉంటారు. వాళ్ళ కడుపుల పిల్లగాళ్ళకి సుతం ఇయ్యాలని. ఇస్తారా అని బాధపడకు పెద్దవా, నేను లేనా? నువ్వు రా వచ్చినాక నీకు ఎన్ని అంటే ఇస్తారా? ఏంటి పైసలు అగో పోదాం ఒట్టరా పట్టము లోపల ఊరగల్లు పట్టము లోపల ఒట్టరా వెంబడి పెట్టుకొని అగో ఇక్కడి దగ్గర కోసాల నగరం వెళ్ళిపోతామా అని. కోసాల నగరానికి ఎట్లా వస్తున్నారు? నమ్మిన పుచ్చుకున్నట్టు మరి ఒడ్డో లేవనుకో పైసలు సంబరపడతాను. మరి ఒడ్డు రాదులమ్మా చెప్పి పట్టుకొని ఒక్క ఏమడ బాగా 12 ఏమడ కోసం నగరం వెళ్ళిపోతాను అని తండ్రి దేవనందనా ఎవరికి ఎక్కడ దీపం మీరు వెళ్ళిపోవాలమ్మా. అమ్మా ఇదేనా 7 కమ్మల గుడిసే? అవో కనిపించేది అన్నగారమ్మా. నువ్వు అండవు నన్ను వండని కదా అక్కడ నడ పని చేయాలంట గడప చదువు నువ్వు అవుతాను నేను వేస్తా. ఇక్కడ నుండి వాళ్ళ అన్న మాల అక్కడ ఉన్నారట. 5 కిలోమీటర్లు రావాలి తెలం దాకా. పొద్దున దాకా అవుతా అందరూ చూస్తారట. దొంగ పనులు లాంగ పని మనకు పైసా వస్తాయి. ఇప్పుడు నీకు ఏం పెడతావా? ఏంటిది? గడ్డపార. నీ మొక్కానికి ఎందుకు గడ్డపార పెట్టి కొడతావా? నేను సూరాకి రోజులే పెళ్లి చేసుకున్న సంధి. ఒక్కనాడు ఒక్క చీర కొన్నా ఏ ఊరికి పోతే ఆ ఊరికి అడిగిస్తాను. వాళ్ళు తీసుకుంటారు. సంపాదించిన అంటాడు సూరక్క. నా గుండె మీద గుండు ఉన్నది.